హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? నేను మీ సాయిబరుణ్, మీరు చూస్తున్నారు రియాక్షన్ వాలా. ఈ రోజు మన కంటెంట్ వచ్చేసి రియాక్షన్ అయితే కాదు. ఈ రోజు మన గుంటూరు కారే మూవీ రివ్యూ ఇవ్వబోతున్నాం అనమాట. మహేష్ బాబు గారు మరి త్రివిక్రమ్ కాంబోలో చాలా రోజుల తర్వాత వచ్చిన మూవీ రివ్యూ. రివ్యూ అండ్ నా రేటింగ్ ఇస్తాను. గుంటూరు కారం ఎంత కారంగా ఉందో తెలుసుకుందామా? లెట్స్ గో, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. గుంటూరు కారం ఎర్రగా ఘాటుగా కనిపిస్తుంది. మూవీ ప్లాట్ విషయానికి వస్తే, మన హీరో ఏకే రమణ చిన్నప్పుడే అనివార్య కారణాల వల్ల ఇంట్లోంచి బయటికి వెళ్ళాల్సి వస్తుంది. 20 సంవత్సరాల తర్వాత వాళ్ళ అమ్మ పిలిచి ఎందుకు పిలుస్తుంది, తర్వాత ఏం జరిగింది అనేది మీరు స్టోరీ, వాళ్ళిద్దరు కలిసారా లేదనేది స్టోరీ ఉంటుంది. సరే, మూవీ గురించి చెప్పాలంటే అక్కడ ఏం లేదు. ఒక అజ్ఞాతవాసి, ఒక అత్తారింటి దారేది, ఒక అలాగంటిపురంలో మొత్తం రెండు ఊరు మిక్స్ చేసి కొడితే ఈ గుంటూరు కారు అనమాట. రియల్లీ చెప్పాలంటే మహేష్ బాబు గారు తప్ప ఇందులో ఏం కనపడదు మీకు అయితే. రియల్లీ మహేష్ బాబు పర్ఫార్మెన్స్ మాత్రం పీస్ అనొచ్చు. దుమ్ము లేవేశాడు. చాలా రోజుల తర్వాత మన మహేష్ బాబు ఇంత మాస్ యాక్షన్ మూవీలో చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక 4 సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాల దాకా, సారీ 4 సంవత్సరాల దాకా రాజమౌళి సినిమాతో మనకి స్క్రీన్ మీద కనపడారు కాబట్టి ప్రతి ఒక్క మహేష్ బాబు ఫ్యాన్, ప్రతి ఒక్కరు వెళ్ళి థియేటర్ లో ఎంజాయ్ మాత్రం చేయండి. స్టోరీ గురించి ఏం ఆలోచించండి. స్టోరీ అయితే ఏం లేదు అక్కడ. మనం గురూజీ గురించి మాట్లాడుకుంటే మన త్రివిక్రమ్ గారు చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. తిప్పి ఎన్నిసార్లు ఇలాంటి తీస్తారు సార్. తిప్పి ఒకే స్టోరీని, ఒకసారి అత్త, ఒకసారి అమ్మ, ఒకసారి నాన్న, ఈ మొత్తం ఈ సెంటిమెంట్లతోనే కొట్టేస్తారా? ఏం లేదు అక్కడ. ఎందుకు ఇవన్నీ మీకు అర్థం కాలేదు? ఏ స్టోరీ రాసుకుంటే రాసుకోవచ్చు కదా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇందులో మళ్ళీ ఇంకా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. మనం మాట్లాడుకుని శ్రీలీల గురించి. శ్రీలీల ఎందుకుందో డాన్స్ చేయడం తప్ప ఎందుకు పనికిరాదు ఆ అమ్మాయి. ఎందుకు చెప్పాలంటే అసలు మీనాక్షి చౌదరి అయితే జస్ట్ ఉంది. ఆమెకు తగ్గట్టు రోల్ అయితే లేదు. అండ్ మన ప్రకాష్ రాజ్ గారు, మన రమ్య కృష్ణ, మన జగత్ బాబు గారు కూడా ఏదో ఉన్నారంటే ఉన్నారు అంతే. పెద్దగా వాళ్ళకి ఇంపార్టెన్స్ అని పర్ఫార్మ్ చేసే స్కోప్ అయితే లేదు మూవీలో అయితే. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే కొన్నిసార్లు ఒకటినే తిప్పి కొడతాను, కానీ కొన్ని బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. మిగతా వాటితో పోలిస్తే చాలా బెటర్ గా ఉంది. అండ్ సినిమాటోగ్రఫీ అయితే రియల్ చెప్పాలని చాలా ఘోరం అండి. సినిమాటోగ్రఫీ అయితే ఒక షాట్ కి సంబంధమే ఉండదు. లింక్ అసలు సింక్ ఉండదు, ఏముండదు మూవీ దాంట్లో అయితే. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. అండ్ క్వాలిటీని బాగా మెయింటైన్ చేశారు. విఏఎస్ షాట్స్ కూడా ఒకే లెక్క ఉన్నాయని. అండ్ వీళ్ళు నచ్చింది ఏంటంటే ఒక మూడే అండి. లాస్ట్ క్లైమాక్స్ బిట్ అండ్ మన మహేష్ బాబు గారు ఉన్నారు, రమ్యకృష్ణ లాస్ట్ లో కూర్చొని మాట్లాడతారు. చిన్న కాన్వర్సేషన్, క్యూట్ కాన్వర్సేషన్, అది బాగుంటుంది. అండ్ మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పర్లేదు బాగుంటుంది. మన తమ్మన్ గారు కూడా మంచిగానే ఇచ్చారు. ఒకటి తిప్పించడానికి పర్లేదు, చూడడానికి విధంగా బాగుంటుంది ఆ మూవీకి. అక్కడ ఆ సీన్ కి ఆ బ్యాక్గ్రౌండ్ సెట్ అయితే ఇచ్చారు. అండ్ మన మూడోది వచ్చి మన మహేష్ బాబు, ఓన్లీ మహేష్ బాబు గారు. ఈ సినిమా చూడడానికి ఓన్లీ కారం. ఈ సినిమా ఎంత కార్యంగా ఉందో నేను చెప్పాలంటే, అంటే మా గుంటూరు కారం స్లాంగ్ లో చెప్పాలంటే 1.5 మిరపకాయ ఇస్తాను అంతే నేను. ఓన్లీ ఇది 1.5 మిరపకాయ కూడా ఓన్లీ ఫర్ మహేష్ బాబు యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి. రియలీ మహేష్ బాబు చాలా తర్వాత హ్యాపీగా ఉంది. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రియాక్షన్ వాలా. నేను మీ సాయి వరుణ్, సైనింగ్ ఆఫ్. బై టాటా. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.